వాళ్ళు ఎలా ఉన్నారు సార్? గుడ్. మేడం మీరు ఎలా నాట్ ఉన్నారు? బ్యాడ్. నాట్ బ్యాడ్ ఎందుకు ఏమైంది మేడం? లైఫ్ హ్యాపెన్స్. లైఫ్ హ్యాపెన్స్. బట్ అయినా కానీ ఇంత నవ్వుతూ హ్యాపీగా చక్కగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అందరికి. అది పార్ట్ ఆఫ్ ది జాబ్. ఓకే గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ట్రైలర్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే మంత్ర మంగళ ఈ టైప్లో మేము స్టార్టింగ్లో చూసాం సార్. సో చూసినప్పుడు ఏంటంటే అప్పటికి సినిమాలు చాలా ఫేమస్ అవి రెండు, బట్ డైరెక్టర్ ఎవరో మాకు చిన్న ఏజ్లో ఉన్నాం, మాకు అంత పెద్ద ఐడియా లేదు. బట్ ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది సార్కి అని చెప్తే ఏం చెప్తారు సార్? గ్యాప్ అంటే మనం అనుకున్నవి జరగవు కదా, కొన్ని చాలా అనుకుంటాం మనం, అన్నీ జరగడం రూల్ లేదు. అట్లా ఏవి అనుకొని 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 ఆ గ్యాప్ అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. దంచిగా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ధన్షిక గారు ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేయడానికి కొద్ది టైం అయింది. ఆయనకి టైం పట్టింది, మిమ్మల్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టింది అనుకోవచ్చు కదా. టైం అదే, ఇంకా నా గ్యాప్ రావడం టైంకి ఇప్పుడు మళ్ళీ సినిమా తనకు జీవనం రాసి పెట్టింది మామూలుగా చెప్పారు. అది అంటే ఒక రకంగా ట్రూత్ అది. ఆ టైం అది కాలబోయుడు నాకు ఎందుకు గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ తనతో చేయాలని రాసి పెట్టినాడు, జరిగిపోయింది అలా. ఓకే మేడం, మీ క్యారెక్టర్ విషయాలకు వస్తే బేసిక్గా కంప్లీట్గా ఆ స్టోరీ ఓరియంటెడ్ రోల్స్ అలా ఉంటాయి. బట్ ఏంటంటే మీకు స్టోరీ ఇది చెప్పినప్పుడు స్టార్టింగే, అంటే మీరు ప్రీవియస్ మూవీస్లు అన్నింటిలో మల్టీ క్యారెక్టర్స్ అలాంటివి చేశారు. బట్ ఈ మూవీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అటు ఎంటర్టైనింగ్ షికారు చూసాం అండ్ కబాలీ చూసాం అండ్ రీసెంట్ ఇప్పుడు ఇది ఒక పోలీస్ కాప్ రోల్, అంటే కొంచెం రిలేటబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సార్ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? తన ఈ దక్షిణ స్ట్రెంగ్త్ నాకు చాలా నచ్చింది. తన ఎంత స్ట్రాంగ్, ఎంత నాట్ ఓన్లీ జస్ట్ ఫిజికలీ మెంటలీ ఒక అమ్మాయి ఇంత స్ట్రాంగ్ కూడా వెళ్తారా అనేది ఈ ఫిలిం నాకు అనిపించింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఐ థింక్, యునో. అండ్ ఐఎమ్ సమ్వన్ ఈజీగా వచ్చి ఈజీగా ఏదైనా పని చేసి వెళ్ళడమే, అలాంటివి ఫిలిమ్సే తక్కువ. చాలా కష్టపడాలి. దెన్ ఓన్లీ ఐ విల్ ఫీల్ ఓకే, ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ వర్కింగ్ రైట్, బట్ నాకు అది ఓకే, చాలా పని ఉన్నాయి దీంట్లో అలా అనిపించిన ఒక ఫిల్మ్. నేను సైన్ చేసినప్పుడు కూడా ఓకే, చాలా పని ఉన్నాయి సార్, అవునవును వచ్చే హైదరాబాద్ వచ్చే ఉంది అని చెప్పారు. సో జోక్స్ అపార్ట్, నాకు తన మంగళ క్లైమాక్స్ సాంగ్ అంతవరకు నేను చూడలేదు తన ఫిలిము. నేను తమిళ్ ఫిలిమ్స్ ఎక్కువ చూసాను. నేను మదర్ టంగ్ తమిళ్, తెలుగు చాలా తక్కువ. సో ఐ డోంట్ వాచ్ హిస్ ఫిలిం. Even till now I haven't. You didn't ask me why. And I also didn't watch, but that song made me choose this film. Okay sir, chestanu. The intensity of the song and the scale brahmandanga untundi, you know, having so many people and doing that song, and it conveyed something very powerful. And okay, I thought okay, there's something in him. And I always thought Bala sir has some essence when he makes such films, and he has some flavor when he makes a film. So I believe on that. So our time ki yeah, I no, always, you know, there are very specific directors who directs specific films. Not everybody can direct certain films, right? Okay. So అది అనిపించింది, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఇస్ దేర్ ఇన్ హిమ్ అన్నది. అండ్ సార్ ఏంటంటే అంటే మీ ధన్షిక గారికి వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కింద పడేటివి, ఫైట్ చేసేటివి, సాఫ్ట్ గా ఉండడం కూడా చేశాను. అదే అంటే కూడా ఒక గ్యాప్ కావాలి కదా, అందుకే ఆ గ్యాప్ లో చేశారు అనుకో. చేశాను అలాంటివి క్యారెక్టర్స్ కూడా చేశాను. బేసిక్ గా ఎగ్జైట్ చేయాలి. ఒక సెట్ కి వెళ్ళిన తర్వాత ఒక టైం ఒక డైలాగ్స్ చెప్పినప్పుడు కూడా రెపిటేటివ్ గా ఉండడం చాలా బోర్ కొడుతుంది, యునో. ఆ డ్రైవ్ రాదు. సో వెన్ యూ డూ న్యూ థింగ్స్, ఎగ్జైటింగ్ థింగ్స్, దెన్ ఆ డ్రైవ్ కూడా ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో విచ్ మేక్స్ మీ డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. సార్ అంటే మీరు అంటే స్టార్టింగ్ మూవీస్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా
సపరేట్ అంటే మంత్ర కానీ మంగళ కానీ ఈ జోనర్స్ ఇప్పుడు దక్షిణ కానీ కంప్లీట్గా కొంచెం యాప్ట్ అవుతుంది అంటే ఈ జోనర్స్కి ఎందుకు ఓషో తులసిరామ్ గారు అంటే ఈ పర్టికులర్ జోనర్కి తీయడానికి రీజన్ ఏంటి సార్ అసలు? మంత్ర వేరు, మంగళ వేరు, దక్షిణ ఇది వేరు, అది ఇది క్రైమ్ అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ అంటున్నాం మేము అందుకని. అట్లా జరిగిపోతుంది అంతే. బేసిక్గా నాకు లవ్ స్టోరీ అంటే ఇష్టం. అవునా సార్? ఓకే. మంత్ర అయిన తర్వాత పెద్ద బ్యానర్లో 2 బ్యానర్లు కట్ చెప్పారు, లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ అయితే ఎందువల్ల జరగలే అవి, ఆ ప్రాజెక్ట్స్ సెట్ అవ్వాల. తర్వాత మంత్ర తర్వాత 4 years గ్యాప్ మళ్ళీ నాకు. 4 years గ్యాప్. ఇటువంటి 4 years గ్యాప్. ఓకే. ఈ గ్యాప్లో ఏముంది, గ్యాప్ ఎందుకు వచ్చింది, హిట్ వచ్చిందా గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు వచ్చింది గ్యాప్ అంటే ఇడ్డే ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడం 6 months 1 year, అది మళ్ళీ సెట్ కాకపోవడం, మళ్ళీ ఇంకోటి చేయడం సెట్ కాకపోవడం, ఇంకా అప్పుడు ఇవన్నీ కాదు మనం సెట్ అవ్వని చెప్పి నేనే ఓన్గా మంగళ చేశాను. ఓకే. మంగళ మీరే చేశారట? ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. మళ్ళీ చార్మి గారినే తీసుకున్నారు కదా ఆ టైంలో కూడా? ఎందుకంటే మంత్ర ప్రీ క్లైమాక్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఆ ఇంట్లో ఏముంది రివీల్ అవుతుంది క్యారెక్టర్. ఆ షార్ట్ చేసినప్పుడు అమ్మాయికి చెప్పాను నేను, ఈ డెఫినెట్ నందవాడు వస్తుంది. అయిపోయింది. సెకండ్ మంగళకి కట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, కట్ చెప్పను నీకు 2 minutes పాయింట్ చెప్తా, ఇంట్లో పక్కనే నంది ఉంది అక్కడ, ఇంకో నంది వస్తుంది నువ్వు చేస్తే, నువ్వు నో అన్నా ఉంటే నంది తీసుకెళ్ళిపోతా అని చెప్పి. లేదు చాలా చాలా నీ ఇష్టం చేయి, నువ్వు ప్రాణాలు చేస్తావా నన్ను అంటే, నేను ఎందుకు మళ్ళీ సెకండ్ ఫిల్మ్ చార్మిన్ అన్నానంటే ఉంటే నంది వస్తుంది, లేకపోతే ఉంటే నంది తీసుకెళ్తా ఉంటుంది. అంటే ఒప్పేయడానికి ఇది ఒకటి కదా సార్, అంతే. అంటే పాజిటివే కదా, ఒపీనియన్ కాదు. అంటే నాకు ఆ స్టోరీ మీద బిలీఫ్, తను ఇంకా హింస పెడతాలే నన్ను కానీ అనింది సరదాగా. అట్లా స్టార్ట్ చేసాం. మంత్రాలు దెయ్యం ఉందని చెప్పి దెయ్యం లేదు. మంగళాలో యాక్చువల్గా దెయ్యం ఉంది కానీ దేని అక్కడ చూపించలేదు. రివర్స్ ఉంది దానికి దీనికి సార్. చూపించకుండా ఒక హారర్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో చూపించాలి మనం, ఒక అమ్మాయి దెయ్యం అంటే ఒక అమ్మాయి చనిపోయింది, ఆ ఇంట్లో చనిపోయినప్పుడు ఆ విజువల్ చూపిస్తే ఆడియన్స్కి ఎక్కుద్ది. ఇది సెకువ ఇచ్చే ప్రయోగం చేసాం. ఆ ప్రయోగం దానికి విజువల్ కూడా చూపించలేము. నేను చూపించచ్చు ఏ అమ్మాయిలకి వేసి అది చాలా అగ్లీగా ఉంటుంది, అలాంటి పాయింట్. అది డిఫరెంట్. తర్వాత అట్లా గ్యాప్ వచ్చిన తర్వాత ఈ దక్షిణానికి వస్తే ఇది కూడా నేను కావాలని లేడీ ఈవెంట్స్ మళ్ళీ చేయట్లేదండి, నాకు బ్రాండే చేశారు. అలా ఆటోమేటిక్గా వచ్చేసిందా? అనుకోకుండా వచ్చింది. యాక్చువల్గా మంత్రా సినిమాలో చార్మి క్యారెక్టర్ కన్నా శివాజీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అవును, అది అవును, వాస్తవం. అవును. ఆ టైట్లో ఆ సాంగ్ ఇచ్చేసరికి ఇంకా అది చార్మి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. అట్లా తీసుకుంటే ఇప్పుడు ఈ దక్షిణానికి వస్తే ఫస్ట్ అనుకున్నప్పుడు ఈ పాయింట్ చాలా చిన్న పాయింట్. ఫస్ట్ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసినప్పుడు ఈ ఫిలిం లా చేయకూడదు, ఇది యాక్చువల్గా హీరో చేస్తున్న కథే ఇది. ఈ సినిమా అంటే కొందరు చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు నా దగ్గర ఇంకో కథ ఉంది, అది కూడా లేడీ ఉంటుంది సినిమాని, అది కూడా నాకు కాకపోతే లార్జ్ స్కేల్, అది హంపి మీద. సరే అది ఎందుకు వస్తుందో ఇంకా అది రాత ఉంటుంది కదా, అది ఓకే. అంటే బేసిక్గా నాకేంటంటే అండి, ప్రతి అమ్మాయిలో కూడా ఒక పవర్ ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది అమ్మాయిల పవరు? తను మామూలుగా జనాల ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తుంటే భయం లేకుండా జరుగుతుంటుంది. తను ఒంటరిగా ఉన్నప్పుడు, తనకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుద్ది, అప్పుడు తెలియకుండా అమ్మాయిని కూడా పవర్ వస్తుంది, బయటకు వస్తుంది. అది ఎక్కువ బిలీవ్ చేస్తా. కొన్ని విషయాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు స్ట్రాంగ్, అది ఎప్పుడు నమ్ముతాను నేను, అది దాంట్లో నో డౌట్. అట్లాగే ఇప్పుడు ఈ క్యారెక్టర్ తీసుకుంటే చాలా క్యాజువల్, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఐపీఎస్ ఆ క్యారెక్టర్ సంబంధించి. మనకైతే చిన్న ప్రాబ్లం ఎదురైంది, తను డిప్రెస్ కాదా, డిప్రెషన్కి వెళ్ళిపోయి నాకు ఏదో అయిపోయింది ఏడుస్తూ కూర్చోాలా. ఛాలెంజ్ చేంజ్ చేస్తాను, చెయ్యాలి దేన్నట్టు అదే, ఇంకా వేరేది ఏం మైండ్లో పెట్టుకోవాలా. ఆడు 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 అంతే.